నిత్యావసర వస్తువులు కానీ అన్ని గెలిపిస్తే నీకు పెన్షన్ 4,000 ఇస్తావు. జగన్ వచ్చేది 3,000 నీకు. రెండు నెలల నుంచి కూడా మేము నియోజకవర్గ స్థాయిలో ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా నాకు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు, మరి దానిలో భాగంగా ప్రతి గ్రామము ప్రతి గడప కూడా మేము 2 నెలల నుంచి కూడా తిరగడం జరుగుతుంది. దాదాపు రాబోయే 4-5 రోజుల్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా మేము కంప్లీట్ చేసుకునే పరిస్థితి. మరి అలాంటి సమయంలో మరి ఈ రోజున 25వ వార్డు మేము పర్యటన చేస్తున్నాం. మేము ప్రతి ఇంటికి కూడా అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఇక్కడ వెనకబడిన వర్గానికి సంబంధించి చేనేత సమాజానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నాం. మరి వృత్తిపరంగా వృత్తి మీద ఆధారపడి మరి జీవన విధానం చేసుకునే పరిస్థితి వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏ రకంగానూ కూడా వారికి సహకారం లేదని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే లేకపోతే ఒక ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలన్నా లేకపోతే దారాలు తెచ్చుకోవాలన్నా వారందరూ గతంలో ప్రభుత్వం సబ్సిడీ మీద వాళ్ళకి రుణాలు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ రుణ సహకారం అన్నది ఎక్కడా లేకపోవడం కూడా ఈ ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి మాకు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదో నేతన్న పేరు మీద ఇది ఒక 24,000 రూపాయలు ఇస్తున్నారంటున్నారు. దానికి మరి అంత అనుకూలత కూడా ఎక్కడ కూడా వారికి కనబడే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఏదో అన్న ఒక చీర రోజుకి తయారు చేయాలంటే కనుక 200 రూపాయలు ఒక రోజు పడుతుంది, 200 రూపాయలు కూలి అవుతుంది అన్నారు. ఏదైతే ఈ రోజున ఏదైనా బయట పని చేసుకోవాలని ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే వాళ్ళ 600 నుంచి 1,000 రూపాయల దగ్గర తెచ్చుకునే పరిస్థితి ఈ రోజుల్లో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వృత్తి మీద ఆధారపడి ఏదైతే చేనేత కార్మిక సోదరులు ఉన్నారో సోదరులు వారందరూ కూడా వృత్తి మీద ఆధారపడి జీవన విధానం చేసేవారు. మరి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మరి రాబోయే మేము కొత్త ప్రభుత్వంలో ప్రత్యేకంగా చేనేత కార్మిక సోదరులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు జీవన విధానానికి వాళ్ళు వృత్తిపరంగా చేసుకుని మగ్గాలకి మేము ఆ సామాజిక వర్గానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో ఏదైతే ఈ కూటమి ద్వారా రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా మరి జనసేన అభ్యర్థిగా ఇక్కడ నేను ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించే విధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు.